నడచిన మార్గము తలచినప్పుడు కన్నీటితో వందనాలు తెలిపెదనయ్యా. నడచిన మార్గము తలచినప్పుడు కన్నీటితో వందనాలు తెలిపెదనయ్యా. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ దయా గొప్పది, నీ కృప గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ దయా గొప్పది, నీ కృప గొప్పది. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా. నీ కరుణ చూపి నన్ను నీవు హత్తుకుంటివే. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా. నీ కరుణ చూపి నన్ను నీవు హత్తుకుంటివే. హల్లెలూయా. మరి మీకు అందరికీ తెలుసు, దేవుడు నన్ను నడిపిన విధానం. యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ స్థాపించిన మొదటి రోజు నుండి మరి అంత పూర్వం కూడా దేవుడు నన్ను తన వైపు ఆకర్షించుకొని తన సేవ చేయడానికి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. మరి అనేక రీతుల్లో మీకు వివరించినాను. 24 ఎపిసోడ్స్ ఇంతవరకు చెప్పినాను. అంటే దేవుడు ఎలా నన్ను నడిపించినాడు. చాలామంది వింతపోతారు, ఆశ్చర్యపడతారు. ఎలాగూ ఒక స్త్రీ ఇంత పరిచర్య చేయగలిగింది, మరి బ్యాంక్లో పనిచేసింది, మరి ఏ ఇల్లు, ఇవన్నీ ఎలా మేనేజ్ చేసిందని అడుగుతూ ఉంటారు. అయితే ఈ 24 ఎపిసోడ్స్ కూడా యూట్యూబ్లో ఉంది. నేను దేవుడు నాకు చూపిన కృపను, చేసిన సహాయాన్ని, నాకు ఇచ్చిన విశ్వాసాన్ని, నన్ను బలపరిచిన విధానాలన్నీ కూడా నేను చాలా విస్తారంగా యేసుతో నా పయనం అనే శీర్షికలో వివరించినాను. మీరు ప్లే స్టోర్కి వెళ్ళి జాయ్ చెరియన్ యేసుతో నా పయనం అంటే మీకు అన్ని ఎపిసోడ్స్ ఉంటుంది. దాంట్లో చాలా కార్యాలు, ఇంకా పటాలు కూడా చూపెట్టి మీకు వివరించినాను. అయితే తిరిగి ఇది నేను మరి చెప్పాలని ఎందుకు అనుకుంటున్నానంటే, నాకు అన్నీ నేను భద్రపరిచినాను. ఇప్పుడు ఇలాగూ ఇది విజన్ డైరీ, దేవుడు నాకు చూపిన దర్శనాలన్నీ భద్రపరిచినాను. దేవుడు మాట్లాడిన మాటల్లో భద్రపరిచినాను. ఇలాగూ పుస్తకం రాసి ఇది నంబర్ 1 బుక్, నంబర్ 2 బుక్, ఇలాగూ 9 బుక్స్ ఉన్నాయి నా దగ్గర. విజన్ డైరీసే 9 ఉన్నాయి. ఇంకా లావు ఉన్నాయి డైరీస్. ఇవే 2 సన్నగా ఉన్నాయి కానీ పలచగా ఉన్నాయి, కానీ ఇంకా ఉన్న డైరీస్ అని పెద్ద పెద్దగా ఉంది. కానీ నేను రాస్తా పోయినాను. మరి ఎందుకు రాసినానో కూడా నాకేం తెలియకుండా రాసినాను. అది ఆత్మ ప్రేరణ అనమాట. సాధారణంగా ఎవరు రాసి పెట్టరు భద్రంగా. కానీ నేను రాయడం మొదలైన తర్వాతనే ఈ వాగ్దానం చూసినాను. ఇర్మియా గ్రంథంలో ఈ మాట ఉంది. ఏంటంటే దేవుడు సెలవిచ్చిన మాటలు మనం ఒక పుస్తకంలో రాసి పెట్టాలి. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 3వ వచనం చూడండి. రాబో దినంలో నేను ఇశ్రాయేలు వారును యూదా వారునకు నా ప్రజలను చెరలో నుండి విడిపించి వారి పితరులకు నేను ఇచ్చిన దేశంలో వారు స్వాధీనపరుచుకున్నట్లు వారిని తిరిగి రప్పించదని యెహోవా సెలవిచ్చినాడు. కావున నేను నీతో చెప్పిన మాటలన్నిటినీ ఒక పుస్తకంలో రాసి ఉంచుకోను. తర్వాత చూసినాను మాట. ఈ మాట నాకు తెలియదు, ఈ మాట ఉందని కూడా తెలియదు, కానీ రాస్తా పోతున్నాను. ఒకరోజు ఈ మాట ఎదురైంది నాకు. అమ్మో, దేవుడు చూడు, ఆత్మదేవుడు నన్ను ప్రేరేపించి రాపించినాడు. దేవుని స్తోత్రం. ఇది రాయడం ద్వారానే నేను ఇలా చెప్పగలుగుతున్నా. ఒకవేళ ఇది రాసి ఉంచకుంటే నేనేం చెప్పాను? ఎంత గుర్తుంటుంది మనుషులకు? 30 ఏళ్ల చరిత్ర ఎలా గుర్తుంటుంది? అంతా రాయలేకపోయినాను, కానీ నాకు చాలా టచింగ్, అంటే మరి నాకు నా ఆత్మను తాకిన కొన్ని కార్యాలే రాసిన. అదే 9 డైరీలైంది. మరి అది ఇలా పెట్టకుండా మీకు వివరిస్తే అది యూట్యూబ్లోను మరి దేశాలు వింటారు. అనేక మంది సేవకులు, యవనస్తులు ముఖ్యంగా చాలా నిరాశపడతారు. సేవలో తప్పకుండా కష్టాలు వస్తాయి. సేవ అంటే సిలువ కదా, వెంబడిస్తే సిలువను ఎత్తుకోమన్నాడు. మరి సేవ చేయాలని ఆశపడతారు చాలామంది, కానీ సేవలో కష్టాలు రాగానే సేవ వదిలేస్తారు. అలా కాకుండా అంతం వరకు నమ్మకంగా ఉండాలి. మన విశ్వాసాన్ని ఏం చేయాలి? కాపాడుకోవాలి. మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మన పరుగును
కడముట్టించాలి. మరి మంచి పోరాడాలంటే ఎవరైనా మనకు మాదిరి చూపెట్టాలి. మనకు ముందు నడిచిన వారిని గమనించి చూసినప్పుడు మనం చాలా కార్యాలు నేర్చుకుంటాం. అలాగూ నన్ను ఏ విధంగా నడిపించినాడో నేను చెప్తే కొంతమంది అన్నా మరి ఆత్మలో బలపడతారు. దే గెట్ ఎంకరేజ్డ్, అంటే ప్రోత్సహింపబడతారు. భయం పోతుంది, వాళ్లకు ధైర్యం వస్తుంది. జాయ్ చెరినమ్మని నడిపిస్తే నన్నెందుకు నడిపియడు అని ఒక ధైర్యం వస్తుందని మరి ఈ ప్రయత్నానికి పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారానే నేను అడుగుపెట్టినాను. మరి చాలామంది సాక్ష్యాలు ఇచ్చినారు, ఎంతోమంది మరి ఫోన్ ద్వారా, లెటర్స్ ద్వారా, మరి కమెంట్స్ ద్వారా, అమ్మ మేము చాలా బలపడినాము, మాకెంతో ధైర్యం వచ్చింది సేవలో వచ్చే ఆటంకాలు, అనర్థాలు, మరణాలు, మరి నష్టాలు, లేక మనస్పర్ధనలు, మనల్ని మరి అపార్థం చేసుకోవడం, అర్థం చేసుకునే వారి కంటే అపార్థం చేసుకునేవారు చాలామంది ఎదురవుతారు. మనల్ని చక్కగా ఎవరు అర్థం చేసుకోరు. మనలో భారం ఉంటుంది, దర్శనం ఉంటుంది, కానీ మన ఇంటి వారికి చెప్తే కూడా వాళ్ళకి అర్థం కాదు. మరి కొందరు అనుకుంటారు సేవ అంటే వీళ్ళకి మతి చెడింది అంటారు కదా. ఈవెన్ గొప్ప భక్తులను కూడా అలాగే అన్నారు. యేసుప్రభునే అన్నారు మతి చెడిన వాడని, దయ్యములకు అధిపతి అని. అంటే ఇలాగూ సేవలో కష్టపడాల్సి వస్తుంది. నేను ఈరోజు అనుకుంటున్నాను, ఒక నువ్వుల పచ్చడి మనం స్త్రీలో మనకు తెలుసు నువ్వుల పచ్చడి ఎట్లా చేయాలి. పచ్చడి చేయాలంటే ఆ నువ్వులన్నీ కూడా తిరమబడాలి కదా, మిక్సీలో వేసి బాగా నలిగిపోతే కానీ టేస్ట్ రాదు. నేను నలుగాను అని అన్నది అనుకో, నువ్వులు అట్టనే ఉంటుంది, నువ్వు అట్టనే ఉంటావు, నువ్వు ఏది తినలేవు. అందుకే అందరికీ దీవెనకరంగా మారాలంటే మనము ఈ కష్టాలు ఉండనే మార్గం ఉంది, వేరే మార్గం లేదు. మనం నలగొట్టుటకు దేవునికి ఇష్టమైందన్నమాట. అతను నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమైందట. అప్పుడు యేసయ్య నలుగుతూనే రక్షణ వచ్చింది. ఇక మనం సేవ చేస్తానికి మనం కంకణం కట్టుకున్నప్పుడు మనము నలగకుంటే ఇతరులకు మరి సువార్త చాటింపబడదు. ఎందుకంటే మనకు అన్ని విధాల తరబేతి దేవుడు ఇస్తాడు. సేవకు పిలుచుకున్నప్పుడు దుఃఖం ఏంటి, కష్టం ఏంటి, కన్నీరు ఏంటి, కరువు ఏంటి, భయం ఏంటి, బాధ ఏంటి, వేదన ఏంటి, అన్నీ బాగా మనకు అర్థమవుతుంది. అందుకే ఎవరన్నా ప్రార్థనకు వచ్చి ప్రార్థన చేయమన్నప్పుడు మనం వెంటనే ప్రార్థన చేస్తాం. అంటే మనం ఆ బాధ ఎట్లుంటుందో మనకు తెలుసు, ఆ నొప్పి ఎట్లుంటుందో తెలుసు. ఏ కష్టం లేకుండా సేవ చేస్తానంటే మరి వాళ్ళకి ఏదే అర్థం కాదు, ప్రజల బాధలు అర్థం కాదు, కఠినంగా ఉంటారు. కాబట్టి దేవుడు నలగొడతాడు అన్నమాట. మరి అటువంటి పరిస్థితి నుండి దేవుడు నన్ను తీసుకొని వచ్చినాడు. దేవుని స్తోత్రం. కానీ ప్రతి విషయంలో కూడా నేను దేవుని స్తుతిస్తున్నాను. దేవుడు నా చెయ్యి ఎప్పుడు వదిలిపెట్టలేదు. ఎందుకంటే ఆయన వాగ్దానాలన్నీ కూడా స్వచ్ఛమైనవి. 31 ద్వితీయోపదేశకాండం 8వ వచనం, నిన్ను ఎన్నడూ విడవను, నిన్ను ఎడబాయను అన్నాడు. ఆ హెబ్రీ 13:5లో కూడా అదే మాట, నిన్ను విడవను ఎడబాయను. అంటే దేవుడు మనకు దర్శనం ఇచ్చిన తర్వాత మనల్ని ఒక్క క్షణమైనా వదిలిపెట్టాడు. అదైతే నేను చెప్పగలను. హీ విల్ నాట్ లీవ్ యూ, నాట్ ఈవెన్ 1 minute, 1 second. ఇప్పుడు మత్తయి సువార్త 28లో ఒక మాట అంటాడు కదా, మీరు వెళ్ళండి సర్వ సృష్టికి సువార్త అందించమని చెప్పి మీరు వెళ్ళండి, నేను ఇక్కడ ఉంటాను అనలేదు. నేను కూడా మీతో సదాకాలము తోడై ఉంటాను. ఆ మాట చూడండి. అంటే మనకు పని ఇచ్చినాడు, మనల్ని పంపినాడు సేవకు, మనతోనే ఉంటానని హామీ ఇచ్చినాడు. అది సంతోషకరమైన వార్త. మీరు సర్వలోకానికి వెళ్ళండి. మత్తయి సువార్త 28 మనం చూస్తున్నాము 18వ వచనంలో, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడినది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోకి వారిని బాప్తిసం ఇచ్చు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించిన వాటన్నిటిని గైకొనవలని వారి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నా. చాలా మనకున్నాడు దేవుడు. అంటే పని చాలా బరువైనదైనా, తేలికైనదైనా, చాలా బాధ్యతలతో కూడైనా మనము చింతించే అవసరం లేదు. ఎందుకంటే మనతో కూడా ఎవరు ఉంటానన్నాడు? ప్రభువు ఉంటానన్నాడు. అంటే మనల్ని అనాథులుగా విడివాడు, మనల్ని ఒంటరిగా విడిచిపెట్టాడు, మన అక్కర్లు తీర్చకుండా ఉండడు, మనకు తప్పకుండా సహాయము చేస్తాడు, మనతోనే ఉంటాడు. మనతో ఎప్పుడు ఎవరు
అందరు ఉండలేరు కదా. మనకు సహాయం చేసేవారు కానీ, మనల్ని ప్రేమించేవారు కానీ, మనల్ని ఆదుకునేవారు కానీ మనతో సదా ఉండలేరు. కానీ యేసుప్రభు అయితే మనకు సదాకాలము తోడై ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. అదే మనకు చాలా సంతోషం. కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, దెబ్బలు, అవమానం మన సేవలో మనం పొందాల్సి వచ్చినా మనకు దేవుడు తోడున్నాడు కదా. హీఈస్ విత్ మీ. ఆయన నన్ను ఒక్క క్షణమైనా వదిలిపెట్టడనే గొప్ప మరి విశ్వాసం. అయితే మనము 2 కొరింథీ 5:7 ఒకసారి నేను ఈ విధంగా ఆలోచిస్తున్న ఈ వాక్యం నాకు దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఎలాగో నేను బండి బరువు ఏంటది, బతుకు బండి అంటారా, సేవ బండి అంటారా, మరి బ్యాంకు బండి, మరి ఏం బరువు మొయ్యలేక సాగలేకున్నప్పుడు ఈ వాక్యం ద్వారా నన్ను దేవుడు బలపరిచినాడు. 2 కొరింథీ 5:7 వెలిచూపు వలన కాక విశ్వాసం వల్లనే నడుచుకొనిచున్నాం. అంటే మనము అన్నీ చూచి నమ్మడం లేదు, చూడని వాటిని మనము నమ్ముతున్నాం. దేవుడు తోడుంటానన్నాడు, మాట ఇచ్చినాడు, నమ్మదగిన దేవుడు, నన్ను వదిలిపెట్టాడు, నాకు ఆలోచన ఇస్తాడు, సహాయం చేస్తాడు, సహాయకులను పంపిస్తాడు, నాకు ఆరోగ్యం ఇస్తాడు, నాకు స్వస్థతని ఇస్తాడు, నాకు కావలసిన వనరులను ఇస్తాడు, నాకు సిగ్గు అవమానం కలగనీయడు, నా అక్కర్లన్నీ తీరుస్తాడు, నన్ను నా కుటుంబాన్ని కూడా మరి నడిపిస్తాడని ఒక విశ్వాసం. అంటే మనము దేవుని మాటలు ఉన్నట్టు నమ్ముతున్నాము. మనము అనుభవించిన తర్వాత నమ్మడం లేదు. అనుభవము రాకముందే మనం విశ్వాసం ద్వారా దేవుడు ఉత్తముడని రుచి చూచి తెలుసుకుంటున్నాము. వెలిచూపు ద్వారా కాక విశ్వాసం వాళ్ళని మనము బ్రతుకుచున్నాము, మనం నడుచుకొనిచున్నాం. అంటే దీని అర్థం ఏంటంటే గాడ్ ఈజ్ ఆల్వేస్ ఫెయిత్ఫుల్, హీ రిమైన్స్ ఫెయిత్ఫుల్ ఇన్ ఎవ్రీ సర్కమ్స్టెన్స్. అంటే అన్ని పరిస్థితులు తారుమారైనా మరి నీ ప్రభు తప్పకుండా నీ కొరకు ఆయన నిలబడతాడు. ఈజ్ ఏ ప్రొవైడర్, హీజ్ ఎన్ ఎంకరేజర్, హీజ్ ఎ కంఫర్టర్, and he is a source of all resources. He gives you strength and he supports you in everything. మనము కొంతమంది సేవకులను చూసినప్పుడు ఆరంభం చాలా బాగుంటుంది, బాగా హుషారుగా సేవ చేస్తా అని వస్తారు. తర్వాత వాళ్ళు కష్టాలు ఎదుర్కొన్నప్పుడు ఆ సేవ అలాగే వదిలేసి మరి వేరే జీవనోపాధి వెతుక్కుంటారు. అవునా కదా? చాలామందిని చూస్తారు మధ్యలో వదిలేస్తారు. ఎందుకంటే వాళ్ళ వల్ల కాదు, అది వాళ్ళకి అంత విశ్వాసం లేదు, అన్ని కష్టాలు పడలేరు, అన్ని నిందలు అవమానాలు పడలేరు. కాబట్టి అక్కడ వదిలేసి ఇక వేరే పని వెతుక్కుంటారు. అలా కాకుండా ఉన్న పనే వదిలేసి నేను వచ్చినాను, మంచి బ్యాంక్ పని వదిలేసి నేను దేవుని సేవ అంటే నమ్మినాను దేవుని. ఎందుకంటే మా నాన్నగారిని నడిపించిన దేవుడు, పాస్టర్ మాథ్యూ గారిని నడిపిస్తే నన్ను నడిపించడా, నన్ను కూడా నడిపిస్తాడనే విశ్వాసం నాకు ఉండేది. దేవుని స్తోత్రం. అయితే అలాగూ మరి అనేక విధమైన కష్టాలు నేను ఎదుర్కొన్నాను. కష్టం లేనిది కాదు, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఏదైనా మెత్తబడితేనే కానీ టేస్ట్ రాదు. అయితే దేవుడు అన్ని కాలంలో కూడా ఆయన నమ్మకత్వం చాలా గొప్పగా ఉండింది. ఈరోజు నేను నా సేవా జీవితంలో దేవుని నమ్మకత్వం గురించి ధ్యానించినప్పుడు దేవుడు నాకు చాలా కార్యాలు గుర్తు చేసినాడు. అంటే తృణీకరింపబడినప్పుడు, కుమార్తె మరణించినప్పుడు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు, శరీర రుగ్మతలు ఎదుర్కొన్నప్పుడు, పోరాటం ఎదుర్కొన్నప్పుడు, బ్యాంకులో సమస్యలు ఎదుర్కొన్నప్పుడు, గృహంలో సమస్యలు ఎదుర్కొన్నప్పుడు, సేవలో కూడా సమస్యలు ఎదుర్కొన్నాను. మరి ఇవన్నీ కూడా పంచుకోవడానికి కూడా వ్యక్తులు లేకుండేది, ఒంటరిగా పోరాటమేనా అది. అయితే ఎవరితో చెప్పాలి, చెప్తే మనం చౌకవుతాం. కాబట్టి ప్రభు పాదాల దగ్గర నేను ఏడ్చి ప్రార్థన చేసేదాన్ని, వెంటనే జవాబు పొందుకునేదాన్ని. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను, దేవుని స్తోత్రం. మరి దేవుడు నాకు ధైర్యం ఇవ్వాలని ఎప్పుడు అడిగేదాన్ని నేను. ఎందుకంటే మరి ధైర్యం లేకుంటే మనం ఈ పని చేయలేం. అది అంటే పరిచర్య నాకు తెలిసి 92లో ఆరంభించాము. అప్పటి నుండి కూడా పరిచర్య అంచెలంచెలు మరి అనేక విభాగాలు పెరిగిపోవడం, మరి వృద్ధి పొందుతూ వచ్చింది. మరి దానికి ఇప్పుడు ఒక బిడ్డను కన్నప్పుడు ఒక సమస్య, గర్భం ధరించినప్పుడు సమస్య, మళ్ళీ కన్న తర్వాత ప్రతి మైలురాయికి సమస్య, పళ్ళు వచ్చినప్పుడు సమస్య, 4 కాళ్ళ మీద నడిచినప్పుడు సమస్య, నిలబడుతున్నప్పుడు సమస్య, నడకలేస్తున్నప్పుడు సమస్య, పెరిగి మంచి ఈడుకు వచ్చిన తర్వాత మళ్ళీ పెద్ద సమస్యలు వస్తాయి. అంటే ఇలాగూ మరి దేవుడిచ్చిన దర్శనము నెరవేర్చాలంటే కూడా అడుగడుగున అనేక సమస్యలు. కానీ ఒకటే చెప్పగలను, దేవుడు నమ్మదగిన వాడు. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. అంటే మనకు కావాల్సిన శక్తినిస్తాడు,
మనకు కావలసిన ఆదరణ ఇస్తాడు, కావాలన్న ప్రోత్సాహం ఇస్తాడు, మన అవసరతలు తీరుస్తాడు, భయపడొద్దని చెప్తాడు, వాగ్దానాలు జ్ఞాపకం చేస్తాడు, చేయి పట్టి నడక నేర్పిస్తాడు. హల్లెలూయా. అందుకే ఎప్పుడు మరి ఇంత పరిచర్య ఎలా జరిగింది అనంటే నేనంటాను, ఇది దేవుడు నన్ను వాడుకున్నాడు, ఆయన అరచేతుల మీద నన్ను చెక్కుకున్నాడు, నాకు కావాల్సిన ఆలోచన ఇచ్చినాడు, నాకు కావాల్సినవన్నీ అనుగ్రహించి నడిపించినాడు. కాబట్టి ఘనత, మహిమ, ప్రభావము అది నాకు కాదు, ఎవరికి చెల్లుతుంది? దేవునికే చెల్లుతుంది. దేవుని స్తోత్రం. టు హిమ్ బీ ద గ్లోరీ అండ్ ఆల్ ఆనర్, బికాస్ వీఆర్ ఓన్లీ మార్టల్స్. మనం ఏం చేయగలుగుతాం? ఏది చేయలేం. మరి ఆయన నమ్మకత్వం చాలా గొప్పది. 2 తిమోతి 2:13 ఒక మాట ఉంది, మనం నమ్మదగని వారం, ఆయన నమ్మతగినవాడంట. అంటే ఈ 30 సంవత్సరాలు నేనేదో చాలా గొప్ప నమ్మకంగా ఉండినానని కాకుండా, నా నమ్మకత్వం కాదు, ఆయన నమ్మకత్వము. దేవుని స్తోత్రం. అంటే హీ వాజ్ ఫెయిత్ఫుల్. నేను మొదటి సంవత్సరంలోనే అన్నాను, 92 నుండి 93 1 ఇయర్ చేసిన తర్వాత మా తల్లి దగ్గర పోయి, మన వల్ల కాదు, చాలా స్ట్రెయిన్ ఉంది సేవ అంటే, నేను ప్రాణాలతో బయటపడుతున్నా, చాలా స్ట్రెయిన్ ఇది, నాకు అన్ని విధాల పనులు చేసి అలసిపోతున్నా, నిన్న మానేస్తానన్నప్పుడు మా తల్లి అన్నది, నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు తిరిగి చూసేవాడు పరలోక రాజ్యానికి పాత్రుడుగాడు. ఆ మాట చాలా నాటుకుంది నా గుండెలో. అవో, మనం ఒక పని దేవుడు ఇచ్చినాక అంతం వరకు పోరాడాలి, అంతవరకు సహించేవాడు రక్షింపబడతాడు. కాబట్టి నేను చెయ్యాలి ఈ పని, దేవుడు నాకు అప్పగించినాడు, ఇది ఒక పెద్ద ధన్యతగా భావించి నేను ముందుకు అడుగులు వేసుకుంటూ వచ్చినాను. అంటే దేవుడు చాలా కృప చూపినాడు, దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు నమ్మదగిన వాడని మనం ఎలా చెప్పగలుగుతాం? ఆయనను అనుభవించాలి. నీకు అక్కర ఉన్నప్పుడు ప్రార్థన చేస్తావు, ఆ అక్కర తీరిపోతుంది. అంటే ఆయన నమ్మకత్వం ఇన్ ప్రొవైడింగ్ అవర్ నీడ్స్. చూడండి, ఫిలిప్పీ 4:19 పౌలు భక్తుడు అంటున్నాడు, నా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము నమ్మినాను. నేను అలా నమ్మినాను. ఎందుకంటే ఇది ఇప్పుడు పరిచర్య, ఇప్పుడు కూడా మీకు ఎప్పుడు అడగం డబ్బులు, అంటే లక్షలతో కూడిన ఖర్చు లేదు. ఈ టెన్షన్స్ అన్నీ ఎందుకు మనుషుల మీద రుద్దాలి? కానీ పర్ఫెక్ట్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తాం, అదొక డిపార్ట్మెంటే ఉంది ఇక్కడ మన దగ్గర. మరి మనము డబ్బు ఎప్పుడు మిస్యూజ్ చేయము, ఎప్పుడు చేయలేదు కూడా నేను. అయితే ఇది రన్ చేయాలంటే లక్షల ఖర్చులు కావాలి, డబ్బులు కావాలి. కానీ ప్రతిసారి మోకరించి దేవుణ్ణి అడిగినప్పుడు మరి దేవుడు అద్భుతంగా సహాయం చేసినాడు. ముఖ్యంగా ఛానల్లో దేవుని వాక్యం అందించాలంటే ఆషామాషి కాదు. అలాగే మరి ఇంత ఖర్చు, మరి ప్రింటింగ్ ఖర్చే మరి లక్షలు కట్టినాం. అంటే ఇలాగ మరి పేదలకు పేద సేవకులకు ఇలాగ సహాయం చేస్తూ, అంటే నాకు చాలా గొప్ప విశ్వాసం నాకు దేవుడు ఇచ్చినాడు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఇచ్చినాడు ఏంటంటే, దేవుడు తప్పకుండా మరి యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ అవసరతలన్నీ తీరుస్తాడు. నా తల ఎత్తువాడు కానీ తల దించువాడు కాడు. మరి ఎవరికి చేయి చాపకుండా దేవుడు సహాయం చేస్తాడని ఒక దృఢమైన విశ్వాసం నాకు ఉండింది. మరి నీ విశ్వాసం నిన్ను రక్షిస్తుంది. అలాగే నేను నమ్మినాను, దేవుడు తన కార్యము చేసుకుంటూ వచ్చాడు. తర్వాత దేవుడు మనకు పని ఆరంభించినాడు, ఆ పని తుదముట్టించగలడని పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయము 6వ వచనంలో ఒక మంచి ఉంది. అంటే దేవుడు నీకు దర్శనం ఇచ్చిన తర్వాత, సేవకు పిలుచుకున్న తర్వాత నిన్ను అనాథగా విడిచిపెట్టాడు. హీ హాజ్ గ్రేట్ ప్లాన్స్ ఫర్ యూ. అందుకే నిన్ను గురించి ఉద్దేశించిన కార్యములు చాలా గొప్పవిగా ఉంటుంది. ఊరికి అనుమానం పడొద్దు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం, ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. అంటే హీ హాజ్ స్టార్టెడ్ ఎ వర్క్ అండ్ హీ విల్ నెవర్ లీవ్ ఇట్ అన్ఫినిష్డ్. ఇప్పుడు మనం చూస్తాం, ఒక బిల్డింగ్ కడుతూ ఉంటారు, దానికి డ్రాఫ్ట్స్ మ్యాన్ ఉంటాడు, దాని ప్లాన్, డిజైన్, దానికి కావాల్సిన వనరులు. మరి మనకేమో అర్థం కదా, అది బిల్డింగ్ చూస్తుంటే కడుతున్నారా, ఇంకా కట్టలేదు అనుకుంటాం. కానీ ఆ కట్టేవానికి ఒక ప్లాన్ ఉంటుంది, ఆ ప్లాన్ ప్రకారం కడుతూ ఉంటాడు. అందుకే ఆ పని ఆరంభించిన వాడు ఎప్పుడు కూడా ఒక దర్శనం కలిగే ఉంటాడు. అలాగే దేవుడు కూడా మనల్ని సేవకు పిలిచిన తర్వాత దేవుడికి ఒక పర్ఫెక్ట్ ప్లాన్ మన ద్వారా జరిగించాలని ఉంటుంది. అందుకే ఈ సత్క్రియ మనలో ఆరంభించిన వాడు
యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించడాన్ని రూఢిగా నమ్ముచున్నాను. అంటే హెబ్రీ పత్రికలో ఉంది కదా, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం, విశ్వాసం నాకు కర్త దాన్ని కొనసాగించేవాడు ఆయనే. అవును, యేసు వైపే మనం చూడాలి, ఇంకెక్కడ చూడకూడదు. అయితే మూడవ కార్యం ఏంటంటే, మొదటిది హీ ప్రొవైడ్స్ ఆల్ యువర్ నీడ్స్, హిస్ ఫెయిత్ఫుల్నెస్ ఇన్ ప్రొవైడింగ్ యువర్ నీడ్స్. రెండవది, హీ విల్ డెఫినెట్లీ అప్లిఫ్ట్ యూ అండ్ ఎంకరేజ్ యూ అట్ ఎవ్రీ స్టెప్. నిన్ను తప్పకుండా ఉద్ధరిస్తాడు. ఆయన పేరట నువ్వు ప్రార్థించినప్పుడు నువ్వు జవాబులు సేవా జీవితంలో తప్పకుండా పొందుకుంటావు. నేను అలాగ ఎన్నో జవాబులు పొందుకున్నాను. మరి కొన్నిసార్లు కన్నీళ్ళు వస్తాయి, దుఃఖం వస్తుంది, మనం ఒంటరి వారం అయిపోతాం, మనల్ని అర్థం చేసుకోరు ఎవరు. అలాంటి పరిస్థితులు నాకు చాలా ఎదురయ్యాయి. నేను చాలా సంవత్సరాలు ఇలాంటి పోరాటంలో ఉండినాను. అంటే మరి నాకు తెలియలేదు, బ్యాంక్ వదిలిపెట్టాలా, ఇల్లు వదిలిపెట్టాలా, సేవ వదిలిపెట్టాలా, మూడు నాకు కావాలి. బ్యాంక్ వదిలిపెడితే డబ్బులు రావు, కుటుంబం వదిలిపెడితే కుటుంబం పాడైపోయినట్టే, సేవ వదిలిపెడితే దేవునికి అవిధేయత చూపెట్టినట్టే. మరి ఏది వదిలిపెట్టాలో తెలియదు. మూడు మేనేజ్ చేయడం నాకు చాలా కష్టతరమైంది. కానీ ఆ మహాదేవుని కృప ద్వారా అన్నిటిలో విజయం దేవుడు ఇచ్చినాడు. దేవునికి వందనాలు చెల్లిస్తాను. ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్ టు గాడ్. ఎన్నిసార్లు చెప్పినా నాకు తనివి తీరదు. హీ వాజ్ సో ఫెయిత్ఫుల్ దట్ నేను ఎక్కడ కూడా తొట్టిల్లి పడకుండా, ఎక్కడ అవమానం రాకుండా, నా తల ఎత్తువాడుగా, అంటే నాకు ఇచ్చిన పని నేను సక్రమంగా చేసుకుంటూ వెళ్ళినప్పుడు నాకు అన్ని విధాల విజయము దేవుడు అనుగ్రహించినాడు. ఇదన్నిటికంటే పై పోరాటం ఇంకోటి ఏంటంటే, స్త్రీలు సేవ చేయకూడదని, మరి అలాంటి మాటలు విన్నప్పుడు కూడా చాలా నొచ్చుకునేదాన్ని. అదేంటి, నాకు దేవుడు దర్శనమిస్తే వీరు ఇలా మాట్లాడుతున్నారేంటి? కానీ నేనైతే ఒక చెవిటి కప్పలాగా అయిపోయినాను. నాకు వినబడలేదు, అంతే. నేను దేవుడు చెప్పినట్టు చేసుకుంటూ వెళ్ళాను. మరి ఇప్పుడు చాలా ముందుకు రాగలిగినాను. దేవునికి స్తోత్రం. ఆ తృప్తి నాకున్నది. ఒకవేళ అందరి అరుపులు, కేకలు, వాళ్ళ విమర్శలు వింటే ఇంత దూరం రాలేకపోయేదాన్ని. నేను దేవుని మాటనే విన్నాను, దేవునికే విధేయత చూపెట్టినాను. పరిశుద్ధ గ్రంథంలో ఏముంది అదే పాటించినాను. అది నాకు ధైర్యాన్ని ఇచ్చింది. మరి చాలా పర్యాయములు ఏడ్చేదాన్ని. అంటే నాకు ఇది వేస్తూ నా పైనలో నా అనుభవం చెప్పాలి కదా మీకు. అయితే ఒకరి ముందు ఏడవడం నాకు అస్సలు ఇష్టం కాకపోయేది. ఇప్పుడు కూడా అంతే. ఐ డోంట్ వాంట్ క్రై బిఫోర్ పీపుల్. కానీ నాకు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి ఏడుస్తే చాలా రిలీఫ్ వచ్చేది, చాలా రిలీఫ్ వచ్చేది. ఎందుకంటే గుండె నిండిపోయేది బాధలతో. ఏంటి అసలు ఎవరికైనా చెప్పుకున్నామంటే ఎవరు దొరకకపోయేది. సరే అని అయితే అప్పుడు నాకు దేవుడిచ్చిన వాగ్దానం మత్తయి సువార్త 5:4 ఏంటంటే, దుఃఖపడువారు ధన్యులు, వారు తప్పకుండా ఓదార్చబడతారు. దుఃఖం వచ్చింది, అప్పుడు చాలా దుఃఖం వచ్చింది. కానీ అన్నిట్లో కూడా దేవుడు నన్ను ఆదుకున్నాడు. ఐ కుడ్ ఫీల్ గాడ్ వైపింగ్ అవే మై టీయర్స్. నన్ను దేవుడు మరి చాలా లాళ్ళు చేసినాడు. చాలా చాలా ప్యాంపరింగ్ అంటారు కదా. ఐ కుడ్ ఫీల్ హిస్ ప్యాంపరింగ్, హిస్ లవ్, హిస్ అఫెక్షన్, హిస్ కేర్. అలాగూ నాకు ఆదరణ దేవుని వాక్యం ద్వారా కలిగేది. తర్వాత నాకు ఈ సేవా జీవితంలో నాకు చాలా గొప్ప నష్టం ఎప్పుడు కలిగిందంటే, వేర్ ఐ లాస్ట్ మై పేరెంట్స్. అంటే నాకు తెలియదు కదా, నేను యవనస్త్రాలుగా వచ్చినప్పుడు నేను అనుకున్నాను సేవలో నాకు తండ్రి ఉంటాడు, తల్లి ఉంటాడు. కానీ తల్లి తండ్రి ఎప్పటికుంటారా చెప్పండి. దేవుడు పిలిచినప్పుడు వాళ్ళు ఉండినారు. అప్పుడు వాళ్ళు నాకు చాలా ఎంకరేజ్ చేసేది. అంటే ఎంకరేజ్ అంటే మా నాన్నగారు గమనించేది నేను ఏం చేస్తున్నాను అని, చాలా తీక్షణంగా గమనించేది. అసలు నిజంగా పిలుపు ఉందా ఈమెకు, లేకుంటే సొంతగా ఏదో చేస్తుందా అన్నట్టు మా నాన్నగారు ఎప్పుడో కన్ను పెట్టేది నా ముందు. మన మదర్ వాజ్ 100% షూర్ దట్ గాడ్ కాల్డ్ మీ. ఆమెకు 100% విశ్వాసం ఏంటి, దేవుడు నన్ను పిలుచుకుంటే. ఎందుకంటే ఆమె ఎప్పుడు చెప్పేది ఆ మాట, దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, నువ్వు దేవుని పిలుపును అశ్రద్ధ చేయకు, మీ తండ్రిని వాడుకున్నంత కంటే దేవుడు ఎన్నో రెట్లు నిన్ను వాడుకుంటాడు అని పదే పదే చెప్పింది. అదంతా రాసి పెట్టినాను పుస్తకంలో. అమ్మాయి మెట్టి చెప్పిన మాటలన్నీ ఉన్నాయి దీంట్లో. నిన్ను వాడుకుంటాడు దేవుడు, నిన్ను వాడుకుంటాడు, గొప్ప సేవ చేస్తావు, దేవునికి ఒక ప్రణాళిక నీ పట్ల ఉంది, డెఫినెట్లీ గాడ్ విల్ యూజ్ యూ అని. అయితే మరి అమ్మ మరణించినప్పుడు కూడా నాకు చాలా చాలా ఫీల్ అయిపోయినాను. అది 92లో సేవ ఆరంభిస్తే 93లో అమ్మ ప్రభు సన్నిధి చేరిపోయింది.
ఆమె చూసింది దూరం నుండి, మరి ఆమె చూపెట్టినారు జనాలు ఎట్లా వస్తున్నారు, మరి నేనేం మాట్లాడుతున్నాను అని విన్నది ఒక సంవత్సరం. తర్వాత ఆమె మరి ప్రభు సన్నిధికి వెళ్ళిపోయిన తర్వాత నాకు అనిపించింది సేవ నేను ఇంకా చేయలేను. అమ్మ ఉన్నప్పుడు నాకు చాలా సపోర్ట్ ఉండేది. నాకు ఎప్పుడైనా కృంగిపోతే ఆమె వెంటనే నన్ను గద్దించేది, మరి లేవనెత్తేది ఆ కృంగుదలను. అమ్మ పోయిన తర్వాత ఎవరు ఉంటారు అనుకున్నాను. అయితే ఒక దర్శనం ఒకసారి చాలా ఏడ్చాను అమ్మ చనిపోయినప్పుడు. ఎందుకంటే మీకు తెలుసు కదా, నా సాక్ష్యం మీరు విన్నారు. 22 సంవత్సరాలు నేను అమ్మతోనే పడుకున్నాను. చాలా గారాభంగా పెంచి నన్ను, మరి చనిపోతే నేను తట్టుకోలేకపోయినాను. అప్పుడు మరి నాకు ఒక దర్శనం, ఎందుకంటే అంతకంటే ముందు నా కుమార్తె చనిపోయాను. ఆ కుమార్తె మరణం, మరి నా తల్లి చనిపోవడం నాకు మింగుడు పోలేదు అనమాట. ఐ కుడెంట్ స్టాండ్ ఇట్ అన్నమాట. అప్పుడు దాదాపు వారం రోజులు ఏం ఆహారం తినలేదు, చాలా కృంగిపోయినాను. అప్పుడు దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. దేవుడు తన బిడ్డలను ఎప్పుడు విడిచిపెట్టాడు కదా. స్వప్నముల ద్వారా, దర్శనం ద్వారా, ముఖాముఖిగా దేవుడు తన భక్తుల ద్వారా, వాక్యం ద్వారా మాట్లాడుతూనే ఉంటాడు. అయితే ఒకరోజు ఇలాగూ రాత్రి నిద్రపోకుండా ఏడుస్తాను, నాకు అమ్మ కావాలి ఇంకా అమ్మ చెరగని ముద్ర నా జీవితంలో వేసింది, నా మదిలో. తల్లి అంటే నాకు అంత ఇది. అయితే ఆ రోజు దేవుడు నాకు కళ చూపెట్టినాడు, దర్శనం చూపెట్టినాడు, అమ్మ ఎక్కడుంది. అయితే నేను చూసిన దర్శనంలో అమ్మ తలస్నానం చేసుకొని, ఇప్పుడు స్త్రీలు తలస్నానం చేసి పని అంతా అయిపోయినాక తలస్నానం చేసి విశ్రాంతి తీసుకుంటారు కదా, అలాగ అమ్మ పరిశుద్ధంగా తలస్నానం చేసి ఒక మంచి పడక మీద కూర్చొని సంతోషంగా కనబడ్డది. అయితే నా పని అంతా తీరిపోయింది, నా పని నేను ముగించుకున్నానని నాతో చెప్తుంది. అప్పుడు నాకు వెంటనే సంతోషం వచ్చేసింది. అమ్మ దేవుని దగ్గర ఉంది, నేను ఇంక అమ్మ గురించి ఏడవను. అమ్మ పని అంతా ముగించి ఫినిష్డ్ హర్ హోంవర్క్. ఆమెకి దేవుడిచ్చిన పని పాటలన్నీ కూడా ముగించుకొని ఇప్పుడు తల స్నానం చేసుకొని ఎంత విశ్రాంతి తీసుకుంటుంది. షీ ఈజ్ రెస్టింగ్ ఇన్ ద లార్డ్ అని. అప్పటి నుండి మళ్ళీ ఎప్పుడు మా తల్లి కొరకు నేను దుఃఖపడలేదు. గాడ్ హీల్డ్ మీ, అంటే నన్ను స్వస్థపరిచినాడు దేవుడు అలాగా దర్శనం చూపెట్టి. అయితే అప్పుడు నేను మరి ధైర్యం పుంజుకున్నాను, ఇంకా అమ్మ గురించి ఎక్కువ ఆలోచించలేదు. తల్లి వల్లే నిన్ను ఆదరిస్తాను అన్నాడు కదా. తర్వాత నాకు ఇంకా ఒక చాలా దుఃఖం కలిగించింది నా అక్క మరణం. అంటే ఈ సేవలో జరిగిన కార్యాలు చెప్తున్నా. నా అక్క అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే ఆమె ఇంట్లో పెద్దదనమాట, నేనేమో చిన్నదాన్ని. మాకు ఇద్దరికి 14 ఏళ్ళు డిఫరెన్స్. అంటే అమ్మ కన్నది, కానీ నన్ను పెంచింది మా అక్క అనమాట. ఒక బొమ్మను పెంచినట్టు పెంచింది నన్ను మా అక్క. అమ్మ సేవలో పోయేది, లేకుంటే మరి పనుపాట్లు అమ్మకు చాలా ఉండేది. అయితే అక్కనే స్నానం చేసి, అక్కనే నన్ను బొమ్మలాగా తయారు చేసి ఎత్తుకొని తిరిగి అలా పెంచింది ఆమె. ప్రతిదా సేవ నాకు దేవుడు అనుగ్రహించినప్పుడు, మీరు మరి నమ్ముతారో లేదో నాకు తెలియదు, ప్రతిరోజు అక్క ఫోన్ చేసి ఏం ప్రసంగం చేసినావు, ఎంతమంది వచ్చినారు, ఎక్కడ జరిగింది మీటింగ్ అని ఈ క్వశ్చన్ ఇవన్నీ అడిగి తెలుసుకునేది. ఆమె ట్రివాండ్రం కేరళలో ఉన్న ఆమె గంపడి సంసారం, పిల్లలు అంత పెద్ద హోదా ఆమెకున్నది, ఆమె పెద్ద ఉద్యోగస్తురాలు. అయినా నన్ను పిలిచి అడిగేది. అంటే అంత కేరింగ్ అనమాట. ఆమెకు తెలుసుకోవాలా ఎట్లా జరుగుతుంది సేవ. నేను సింగిల్గా హ్యాండిల్ చేస్తున్నాను తెలుసు ఆమెకు బాధ. మరి ఆమెకు ఎవరు సపోర్ట్ లేరు, ఒంటరి నిలబడి చేస్తుంది. ఇంట సపోర్ట్ లేదు, బయట సపోర్ట్ లేదు, చాలా కష్టపడుతుంది జాయ్ అని చెప్పి అడిగేది, రోజు అడిగేది. అడగడం మాత్రం ఆమె చనిపోయే రోజు వరకు అడిగింది. అది నాకు చాలా చాలా మరి ఎంతో బాధ కలిగిస్తుంది. మరి దేవుని స్తుతిస్తున్నాను. ఆ రోజు ఫ్రైడే అనమాట ఆమె, మరి ఆ రోజు ఆమెను హాస్పిటల్ తీసుకువెళ్ళిపోతారు, చాలా సీరియస్ అయింది. కానీ దానికి ముందు నేను ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్ ఇంటికి వచ్చిన ఫోన్ అక్క చేసింది నాకు. చేసి ఎలాగున్నావు, మీటింగ్ బాగా జరిగిందా, బాగాలేదా ఆమెకు, అయినా అడిగింది. ఆ బలహీనమైన గొంతుతో అడిగింది. అయితే అక్క చనిపోయిందని వార్త కూడా నాకు చాలా, అంటే నేను చాలా బాధపడ్డాను. తర్వాత మరి మా నాన్నగారు, ఈమె 2016లో చనిపోయింది అక్క.
1993లో అమ్మ ప్రభు సన్నిధి చేరిపోయింది. 2003లో పాస్టర్ మాథ్యూ గారు, నా తండ్రి గారు మరి ప్రభు దగ్గరకు వెళ్ళిపోయాను. చూడండి, మెయిన్ సపోర్ట్స్ అంతా పోయింది. మెయిన్ పెద్ద భీమ్స్ అన్నీ కూడా తొలగించేసి మళ్ళీ మా వదిన ఉండేది. పాస్టర్ అబ్రాం గారి భార్య కూడా చనిపోయింది. ఎట్లనన్నా వదిన అంటే నాకు ప్రేమనే కదా. అంటే మరి మా కుటుంబంలో ఒక అంగం. ఇలాగూ మరి ప్రభు సన్నిధికి పెద్ద పెద్ద వాళ్ళు అంటే మరి మెయిన్ పిల్లర్స్ అంతా పోయినారు. అప్పుడు నాకు మరి ఒంటరి పోరాటమే ఉండింది. అంటే ఎవరితో మరి సేవా భారం కానీ, నాకు ఉన్న ఆఫీస్ భారము, కుటుంబ భారం, ఇవన్నీ పంచుకోవడానికి మనుషులేం లేకుండే. అంటే ఉన్నా కానీ నేను చెప్పకపోయేదాన్ని, ఏం లాభం లేదని తెలుసు నాకు. అందుకే ప్రార్థనకే ఉపక్రమించేదాన్ని, ప్రార్థన చేసేదాన్ని విడుదల పొందేదాన్ని, ప్రార్థన చేసేదాన్ని ధైర్యం పొందుకునేదాన్ని, కన్నీళ్ళు గార్చేదాన్ని పొందేదాన్ని. అలాగూ దేవుడు నా చెయ్యి విడవకుండా నన్ను చాలా ఆదుకున్నాడు ఈ 30 సంవత్సరాలు. అంటే భయం వచ్చేది కొన్నిసార్లు. పరిశుద్ధ గ్రంథంలో ఉంది కదా, కీర్తనలు 56:3 నాకు భయం సంభవించే దినమున నిన్ను నేను ఆశ్రయిస్తాను. భయం వచ్చేది నాకు, ఎందుకంటే ఒంటరి ప్రయాణం చేసేదాన్ని. మరి అయ్యగారు ఎయిర్లైన్స్లో పనిచేస్తాడు. ఆయన వచ్చేలోపల చాలా రాత్రి అయ్యేది. అంతలోగా నేను ఆఫీస్ నుండి వచ్చేలోగా పిల్లలు కొన్నిసార్లు జ్వరము బాధ ఉంటే ఒంటరిగా ఈ 3 పిల్లలను ఎత్తుకొని వెళ్ళేదాన్ని. అంటే ఇలాగూ మరి అవన్నీ చెప్పాలంటే తీరదు, మీరు అర్థం చేసుకోవాలి అవన్నీ. కానీ మరి సేవ మాత్రం ఎప్పుడు కూడా కుంటుపడకుండా నడిపించడానికి దేవుడు సహాయం చేసినాడు. దేవునికి నేను స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను. అంటే అనారోగ్యత సంభవించినప్పుడు కూడా ప్రభు తన కృపను చూపినాడు. అందరూ అనుకుంటారు ప్రార్థన చేసేవారికి అనారోగ్యత రాదని. ఏమో ఇత్తడి ఈయన మాది కూడా మట్టి దేహాలే కదా. మేము యేసునామంలో ప్రార్థిస్తున్నాం, దైవశక్తి పొందుకొని ప్రార్థిస్తే మీరు బాగవుతున్నారు. కానీ మాకు రాదని ఏమి లేదు, మాకు కూడా ఉంటుంది. అంటే ఘనత మాకు రాకూడదు. ఎవరు బాగు చేస్తున్నారు మిమ్మును? ప్రభు బాగు చేస్తున్నాడు అన్నట్టు మాకు రాకుండా ఉంటుందా? కొన్నిసార్లు మీకున్న బాధలన్నీ మా మీదకి వస్తాయి. అయితే అలాగా బలహీనత వచ్చేది. వాక్యం చెప్పినాక పడిపోయేదాన్ని, ప్రార్థనలు చేసిన తర్వాత పడిపోయేదాన్ని. ఏదో మరి ఐ యూస్ టు ఫాల్ డౌన్ అనమాట. అంత బాధ నా శరీరంలో నేను అనుభవించేదాన్ని. కానీ అప్పుడు కూడా దేవుడు నాకు చాలా కృపనిచ్చి తిరిగి వెంటనే లేపే. అది పోరాటం అన్నమాట. అది ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి, మీకు భక్తులు చాలా స్మార్ట్గా కనబడతారేమో ఇస్త్రీ బట్టలు వేసుకొని, తెల్ల బట్టలు వేసుకొని, కానీ కష్టం చాలా వెనక మీకు అర్థం కాదు. వాళ్ళు స్టేజ్ ఎక్కేదాకా ఉంటుంది సాతాను పోరాటం. స్టేజ్ మీదకి వచ్చేదాకా కట్టు తెగిపోతుంది. అప్పటిదాకా నా జీవితంలో అయితే నేను అదే అనుభవించి, ఇప్పుడు ఈరోజు కూడా అనుభవించినాను. నేను ఈరోజు రాలేనా, నేను వెళ్ళలేనా, నా గొంతెత్తి మాట్లాడలేనా, ఎందుకంటే తీవ్రమైన అనారోగ్యత ఇప్పుడు సంభవించింది. కానీ ఒకలాంటి ఒక శక్తి వచ్చి ఆవరించి తిరిగి ఆ పనులు ముందుకు చేయడానికి దేవుడు సహాయం చేస్తాడు. అందుకే 2 కొరింథీ 12:9 నా బలహీనత యందు ఆయన శక్తి సంపూర్ణమైపోతుందంట. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. అది నేను అక్షరాలు అనుభవించినాను నా సేవలు. వెన్ ఐఎమ్ వీక్ yet I am strong because in my weakness his strength is perfected. అది ఎంత పెద్ద మాట అది. మనం అందుకే బలహీనమైన మనం ముందుకే వెళ్ళిపోవాలి. మనకు చేత కాకుండా ముందుకే వెళ్ళిపోవాలి. మనకు నిందలు, అవమానాలు, దెబ్బలు, దుఃఖము ఇవన్నీ కలిగిన వీ షుడ్ స్టెప్ ఫార్వర్డ్, నాట్ రిట్రీట్, వెనుక పోదు. అందుకే నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూడొద్దట, ముందుకే వెళ్ళిపోవాలి. పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 9:62 ఆ మాట ఉంది. అయితే తాబేల్ అని ఉంది కదా, తాబేల్ టాటాయిస్, దాని గురించి నేను చదివినాను. అది ముందుకు పోవాలంటే దాని తల ముందు పుష్ చేయాలన్నమాట. దాని అడుగు వేయాలంటే, ఒక్క అడుగు వేయాలి తాబేలంటే అది తల లోపల ఉంటుంది, అది రాయిలాగా ఉంటుంది కదా దాని వీపు.
వీపు నుండి అది లోపటి నుండి తల ఇట్ హ్యాస్ టు థ్రస్ట్ ఇట్ అవుట్ అన్నమాట. అప్పుడే ఒక అడుగు వస్తుంది. అది అలాగూ శ్రమ పడితే కానీ మనం ఏ కార్యంలో కూడా ముందంజ వేయలేం. అది గమనించాలి. ప్రతి అడుగులో కూడా దేవుడు మనకు తోడుంటాడని మన నమ్మాలి. దేవుని కృప అలాగూ అపారంగా నా మీద కుమ్మరించినందుకు నేను దేవునికి ఎంతో స్తుతిస్తున్నాను. మరి దేవుడు కొంతమందిని నా దగ్గర పంపే సేవకులను సేవకురాళ్ళు నన్ను ఆదరించడానికి. అయితే నేను అప్పుడు ఆ సమయంలో వాళ్ళు చెప్పే ప్రతి మాట కూడా రాసేదాన్ని. ఆ రాసి తర్వాత నేను రివైజ్ చేసేదాన్ని, తిరిగి చదువుకునేదాన్ని. అది నాకు చాలా శక్తినిచ్చేది. అయితే చిన్న క్యాలెండర్ కటింగ్ దొరికినా నేను దాన్ని చదివి తిరిగి దాన్ని నా విజన్ డైరీలో పేస్ట్ చేసుకునేదాన్ని. ఒకరోజు నేను ఇంకా అంటే సమస్యలు అంతటా ఉంటుంది, బ్యాంకులో ఉంటుంది, ఇంట్లో ఉంటుంది, సేవలో ఉంటుంది. సమస్యలు పని ఉన్న దగ్గర సమస్యలు ఉంటాయి. అయితే నేను నా వల్ల కావడం లేదు. అబ్బా ఇంకా ఇప్పుడు రాత్రి పిల్లలతోటి కష్టం, వాళ్ళు బాగాలేకుంటే చూడాలి, పొద్దున్న లేచి వాళ్ళకి టిఫిన్ ప్యాక్ చేయాలి, ఇల్లంతా చూడాలి, పడక మీద ఉన్న అమ్మని చూడాలి, నాయనని ఓల్డ్ ఏజ్లో నాయనని చూడాలి, అన్నీ తాళాలు వేసుకొని పోవాలి, 10కి అక్కడ ఉండాలి. ఇది టూ మచ్ అయిపోయింది, నా వల్ల అయితే లేదు, బ్యాంక్ వదిలేయాలి అని అనుకుంటున్నాను. ఒకరోజు మళ్ళీ ఈ హాల్ అంతా తాళాలు వేయాలి, ఇల్లు తాళం వేయాలి. నేను లేట్ అయితే అక్కడ చాలా పరుపోయే పని. బ్యాంకులో అందరు నిలబడతారు లైన్గా. అప్పుడు నేను ఇది తాళం వేస్తున్నాను, తొందర తాళం వేసినప్పుడు ఒక వాక్యం దొరికింది నాకు. డోర్ మ్యాట్, మెయిన్ డోర్ మ్యాట్ దగ్గర ఒక వాక్కు పడింది. అదేంటంటే అది నన్ను చాలా ఆదరించింది. హగ్గై 2:23 ఆ మాట నేను భద్రంగా ఇక్కడ అతికించినాను నా విజన్ డైరీలో. ఇక్కడ అదేంటంటే, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను కనుక ఆ దినము నిన్ను తీసుకొని ముద్ర ఉంగరముగా చేతు, ఇదే సైన్యములకు అధిపత్యవు యెహోవా వాక్. నేను నమ్మినాను అంతే, ప్రతి వాగ్దానం నమ్మేదాన్ని. అది చేతులుంచి ప్రార్థన చేసేదాన్ని. మరి శరీర రుగ్మతలు చాలా వచ్చింది. అప్పుడు కూడా నేను ఇంకా నెక్స్ట్ ఒక అడుగు వేయలేను అని పడకబట్టినప్పుడు కూడా దేవుడు వాక్ ఇచ్చి మాట్లాడేది. రోమా 14:4 ఒక మాట ఉంది, ప్రభు అతన్ని నిలువబెట్టుటకు శక్తి గలవాడు. నేనైతే అక్షరాల తీసుకునేదాన్ని. ఎస్, నన్ను నిలబెడతాడు. ఇన్ని పనులు చేసిన తర్వాత మళ్ళీ ఆదివారం ప్రసంగానికి నిలబెడతాడు, మళ్ళీ సాయంత్రం సర్వీస్కు నిలబెడతాడు, నమ్మేదాన్ని అన్న. అలాగూ దేవుడు అద్భుతములను నా పట్ల చూపెట్టినాడు. దేవునికి స్తోత్రం. అయితే ఇలాగూ బ్యాంక్ జీవితంలో మరి లీవులు పెట్టే, చాలా లీవ్స్ అప్లై చేసి పెట్టేది. మరి వాళ్ళు కూడా అథారిటీస్ ఉంటారు కదా, మా పైన అథారిటీస్, వాళ్ళు ఇన్ని లీవులు పెడితే మరి చాలా కష్టమమ్మా మీకు, మేము లీవ్ ఇవ్వలేమనేది. అయితే మళ్ళీ నేను ప్రార్థన చేసేది, ఎందుకంటే మీటింగ్లు పెట్టాలి. అప్పుడు కూడా శిలువ ధ్యానాలు పెట్టేది, 40 రోజులు 50 రోజులు, మళ్ళీ ఉపవాస కూడికలు. ఎవరు ఊరుకుంటారు? ఏ ఆర్గనైజేషన్ అన్ని లీవ్స్ ఇస్తుందమ్మా, బ్యాంకు. అయితే అప్పుడు నేను ప్రార్థన చేసేదాన్ని. మరి నేను మేనేజ్ చేయాలి కదా, మరి అటు లీవ్ దొరకాలి, ఇటు వీళ్ళు చూసుకోవాలి, మరి మీటింగ్లు నడిపించాలి, ప్రసంగాలు చేయాలి. అంటే అవన్నీ ఇప్పుడైతే నాకు తిరిగి చూస్తే నాకు అసలు అర్థమే కాదు, ఎట్లా చేశానో నాకే తెలియదు. హౌ ఐ కుడ్ డూ ఆల్ దీస్ థింగ్స్. అయితే హౌ ఐ కుడ్ డూ ఆల్ దీస్ థింగ్స్ అన్లెస్ గాడ్ హెల్ప్ మీ. అప్పుడంతా కూడా వెంటనే దేవుడు మొరపెట్టినప్పుడు స్వస్థతనిచ్చి, వెంటనే అక్కర్లు తీల్చి, వెంటనే అధికారులతో మాట్లాడి త్రోవ సరళం చేసి, మళ్ళీ మీటింగ్లు పెట్టాలి కదా, మీటింగ్లు జనాలు.
మరి వాళ్లకు ప్రార్థనలు చేయడం, వాక్యం అందించడం, ఇదంతా ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. మరి వీటన్నిటిలో కూడా నేను దేవుని హస్తం, అన్సీన్ హ్యాండ్ ఆఫ్ గాడ్, ఐ షుడ్ సే దేవుని అదృశ్య హస్తం నేను చూసినాను. మరి నాకు సమయం ఉండకపోయేది, విమర్శ వచ్చేది, అంటే క్రిటిసిజం వస్తే నాకు టైం ఉండకపోయేది. వాళ్ళు ఏమన్నారు దాని గురించి ఆలోచించి బాధపడతానికి కూడా సమయం లేదు. ఎందుకంటే నా చేతుల నిండా పని. నేను చెప్పినాను కదా, 3 రకాల పనులు చేయాలి ప్రతిరోజు, ఆఫీసు, ఇల్లు, పరిచర్య. మరి నాకు ఎక్కడ సమయం ఉంటుంది? అది నాకు మేలైంది. ఎందుకంటే మన విరోధులతో ప్రతి ఒక్కరితో పోయి వాళ్ళు అడిగిన ప్రశ్నకు జవాబు ఇచ్చుకుంటూ మన సమయం వ్యర్థం చేసే అవసరం లేదని ఇప్పుడు కూడా అదే అలవాటు నాకు. అంటే దేవుడు అంత అద్భుతంగా నాకు ఆలోచనలు ఇచ్చి నడిపించినాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. గొప్ప దేవా, ఈ సమయంలో నాయనా మరి నాకు ఆయుస్సు, ఆరోగ్యం ఇచ్చి ఈ కార్యాన్ని చేపట్టడానికి కృపనిచ్చినందుకు వందనాలు. సేవలోని అనుభవాలు, బలపరిచిన వాక్యాలు, పాఠాలు నేర్పించిన అనుభవాలు, ఇవన్నీ కూడా పంచుకుంటే ఎంతోమంది క్రొత్తగా సేవలు అడుగుపెట్టిన వారు ఎంతో దీవింపబడతారని నువ్వు నాకు అలాంటి ప్రేరణ ఇచ్చినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. యూట్యూబ్ ద్వారా, జూమ్ ద్వారా, ఇతర మాధ్యమాల్లో వినే బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించమని ప్రభువా, మరి మా సంఘాన్ని మీరు దీవించమని, నీ దర్శనాన్ని మరి నెరవేర్చి ప్రజలకు దీవెనకరంగా మమ్మల్ని అందరినీ మీరు వాడుకోవాలని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామమును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీ